మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూజహాన్, ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ చైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచెం మైబాబు, బొద్దాని అఖిలప్రియులతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండగాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి నుంచి వైకాపా గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్లా వెంకట దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ప్రజల ఆదరాభిమానాలతో సేవ చేసుకునే భాగ్యం కలిగిందని, ఇకపై కూడా మరింత సేవ చేయాలనే దృక్పథంతోనే పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నామే తప్ప పదవుల కోసమో డబ్బులు ఆశించి కాదని నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు స్పష్టం చేశారు. పవర్పేటలోని క్యాంపు కార్యాలయంలో వారిని కలిసిన మీడియాతో పార్టీని ఎందుకు వీడుతున్నారనే దానికి గల కారణాలను క్షుణ్ణంగా వివరించారు. నగర ప్రజలందరూ తమ భావనను అర్థం చేసుకుంటారని, ఎప్పటిలాగే తమని ఆదరిస్తారని, ప్రజాసేవలోనే నిరంతరం కొనసాగుతామని, ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. 2 సార్లు మేయర్గా ఉన్నా ఎవరి దగ్గర చేయి చాపలేదని, ఒకరికి సాయం చేయడం తప్ప సొమ్ము కాజేసే నీచమైన మనస్తత్వం తమది కాదని వారు పేర్కొన్నారు. ఎప్పటిలాగానే ఏలూరు నగర ప్రజలందరికీ తాము అందుబాటులో ఉంటూ చేయగలిగినంత సేవా సహకారం చేస్తామని తెలియజేశారు. నగర ప్రజలందరూ తమపై ఎప్పటిలాగానే వారి ప్రేమాభిమానం చూపాలని కోరుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. నా భర్త ఎస్ఎంఆర్ బాబు గారు, నేను మరి 2014లో రాజకీయంగా మొట్టమొదటిసారిగా మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి స్థానిక పెద్దలు అందరూ కూడా ప్రోత్సాహంతో మరి 2014లో రాజకీయంలోకి రావడం జరిగింది. మరి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుజ్జిగారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు మరి మాపై ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజున మేయర్గా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా మరి అత్యధికంగా మరి నిధులు కూడా తీసుకొచ్చి మరి ఏలూరు నగరాన్ని కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి మరి కలిసికట్టుగా సహకారంతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి మేయర్ బాధ్యతలు తీసుకొని 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ ఉన్నది మాకు. మరి ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో మాకు బాధ్యత అప్పచెప్పారో మరి వారు ఇచ్చినటువంటి బాధ్యతని ఈ 3 సంవత్సరాలు మరి మేము సంతృప్తిగా మరి సేవ చేయలేకపోయాము. మరి ఈ 2 సంవత్సరాలైనా సరే మరి వారు ఏదైతే మాపై నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మరి నిలబెట్టుకునే విధంగా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే విజన్ ఉన్న ఒక నాయకుడు. మరి ఆయన సారథ్యంలో తప్పకుండా ఏలూరు నగరం అభివృద్ధి చేయొచ్చనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ రోజున ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కన్వీనర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బడేటి బుజ్జి గారు మరి మిమ్మల్ని నేను మేయర్ క్యాండిడేట్గా తీసుకొస్తాను అని అనౌన్స్ చేసి మమ్మల్ని మేయర్ క్యాండిడేట్ కింద ఏలూరు నగర ప్రజలకి పరిచయం చేసి మరి ఆ రోజున మేము వచ్చిన తర్వాత ఏలూరు నగరాన్ని మరి అన్ని డివిజన్లో కూడా క్యాండిడేట్లు నిలబెట్టి మరి ప్రచారం చేసి
43 డివిజన్లు ఆ రోజున గెలవటం జరిగింది. మరి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ మీద, అప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద మరి సుమారు 43 మంది వైసీపీ కార్పొరేటర్లని కాకుండా మరి టీడీపీ కార్పొరేటర్లను గెలిపించుకోవడం జరిగింది. మరి 2004 నుంచి 2014 వరకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ఆ రోజున 10 సంవత్సరాలు ఏకదాటిగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేగా ఆళ్నాని గారు నిలబెట్టేటువంటి క్యాండిడేట్ల మీద మేము వచ్చిన తర్వాత 43 మంది టీడీపీ అభ్యర్థుల్ని ఏలూరు కార్పొరేషన్లో గెలిపించుకోవడం జరిగింది. మరి తద్వారా 2019లో ఎలక్షన్స్లో కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల మరి వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, పెద్ద నాయకులు కానివ్వండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఆళ్నాని గారు కానివ్వండి, ఎవరన్నా కానీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ల వల్ల మరి మేము ఆ పార్టీలోకి వైసీపీలోకి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి 2021లో మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి మేయర్ క్యాండిడేట్ వీళ్ళు, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళు, లేకపోతే ఎడా చైర్మన్ వీళ్ళు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ ఒక్క మనిషికి కూడా హామీ ఇవ్వలేదు. 47 మంది కార్పొరేటర్లని మళ్ళీ ఆ రోజున ఏలూరు అంతా కూడా తిరిగి నేను 47 మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడం జరిగింది. పార్టీ కానీ నేను ఎవరి దగ్గర కూడా డొనేషన్ తీసుకోలేదు. కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి డబ్బులు ఎవరి దగ్గర మేము తీసుకోలేదు. నా డబ్బులతోనే నేను ఆ ఎలక్షన్ జరిపానే తప్పనిచ్చి ఎవరి దయాదాక్షిణ్యాల మీద నేను 2021లో 22లో కార్పొరేషన్ ఎలక్షన్లు చేయలేదని చెప్పి ఏలూరు ప్రజానీకానికి చెప్తున్నాను. మరి ఈ గడిచిన ఈ 10 సంవత్సరాలు 2014 నుంచి 2024 వరకు ఎటువంటి అవినీతి ఆరోపణ అయినా సరే నేనేదో వ్యాపారం కోసం రాజకీయం చేస్తున్నానని చెప్పని అంటున్నారు. రాజకీయం నాకేం అవసరం లేదు. నాకు ఈ నమస్కారాలు లేదా దండాలు, ఈ బిల్డప్లు, ఈ కార్లు ఇవన్నీ నేను నా చిన్నప్పటి నుంచే నాకు ఉన్నాయి. నేను కొత్తగా చూసినవి కాదు. ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని చెప్పారు నగరపాలక సంస్థ తరఫున. మరి వాళ్ళందరం మేము కూడా ఈ 3 నెలల నుంచి నిర్ణయం ఎటు వెళ్ళదులే మనం ఉందారని చెప్పేసి అనుకుంటే మరి మా పైన ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఏలూరులో లేని పరిస్థితి తీసుకొచ్చారు. వేరే రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము వ్యాపారాలు చేయడానికో మేము ఈ సందర్భంగా పార్టీలు మారేటువంటి వ్యవస్థ మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అర్థం చేసుకుంటారని తెలుసు. ఎందుకంటే నా గురించి నగర ప్రజలకే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మా గురించి తెలుసు. మరి మేము పార్టీ ఎందుకు మారుతున్నాం, ఎందుకు మారాల్సి వస్తుందన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు, చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ వంతు సాయంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏలూరు మేయర్ నొజాన్ పెదబాబు దంపతులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, ఎడా మాజీ చైర్మన్లు బొద్దాని శ్రీనివాస్, బొద్దాని అఖిలప్రియులు టీడీపీలో చేరినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఉండవల్లిలో పార్టీ జాయినింగ్ అనంతరం ఏలూరు విచ్చేసిన ఎమ్మెల్యే పవర్పేటలోని క్యాంపు కార్యాలయంలో మేయర్ మరియు బొద్దాని, మంచం మైబాబులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల వరకే పార్టీలు తప్ప ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే మేయర్ దంపతులను మరియు నాయకులను ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆయన వివరించారు. ఎక్కడా ఎటువంటి విభేదాలు లేకుండా స్నేహాస్తం అందిస్తూ అందరూ కలిసిమెలిసి ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. మేయర్ మరియు ఇతరులు మాట్లాడుతూ కష్టించి పనిచేసే వారికి వైకాపాలో గుర్తింపు లేకపోవడం సరికదా, కనీస విలువలు కూడా ఉండవని విమర్శించారు. నియంత పాలనతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు వాపోయారు. ఎన్నికల అనంతరం కనీసం ముఖ్యులతో సమావేశం కూడా నిర్వహించకుండా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం ఎంతవరకు సబబని వారు పేర్కొన్నారు. అందుకే ఏలూరు అభివృద్ధి కాంక్షిస్తూ ఎమ్మెల్యే చంటితో స్నేహబంధం కొనసాగిస్తూ అభివృద్ధిలో తాము భాగస్వాములవుతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్డి బాలరాం, చల్లా వెంకట సత్య దుర్గాప్రసాద్, మాజీ మంత్రి మరడాని రంగారావు, చోడే వెంకటరత్నం, పెద్దబోయిన శివప్రసాద్, బౌరోతు బాలాజీ, అమరావతి అశోక్, వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతిరావు, మారం అను తదితర నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజున ఏలూరు నగర మేయర్ పెదబాబు నూర్జహాన్ గారు, అలాగే ఏలూరు మాజీ యుడా చైర్మన్, అలాగే టౌన్ ప్రెసిడెంట్, అలాగే మార్కెట్ యార్డ్
చైర్మన్ మరియు మండల ప్రెసిడెంట్ మంచం మైబాబు గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో ప్రజలందరూ సహకారం తీసుకోవాలి, అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేమనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకుని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుద్ది. తప్పనిసరిగా అందరం కూడా ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహహస్తం మేము అందించాం, రండి మాతో పాటు మీరు కూడా కలిసి ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. పార్టీలు వేరువేరైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే ఒక నినాదంతో మరి ఎదరికి మేము తీసుకొచ్చాం. వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తంలో రేపు రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున మరి ఏదైతే మేమందరం కూడా ఒక కుటుంబంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి మంత్రి లోకేష్ గారి వారి సమక్షంలో ఈ రోజున మేము అందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. గతంలో ఏదైతే అభిమానించారో మీరు అందరూ కూడా అదే అభిమానాన్ని మాపై ఉంచాలని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి, నాయకులను కానివ్వండి, అలాగే ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మరింతగా మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారి సారథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే పత్రికా సోదరులకు ఇక్కడ విచ్చేసిన మన పార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి యొక్క సమక్షంలో మరి ఆయన చేతుల మీదుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఏలూరు విషయానికి వస్తే మరి 50 డివిజన్లతో జెండా పట్టుకున్న కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ఏ కార్యకర్తకు కూడా న్యాయం జరగలేదన్న సంగతి ఈ యొక్క పత్రికాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మరి చంటి గారు చేస్తున్న ఈ 2 నెలల్లో నేను చూశాను కాబట్టి కార్యకర్తలు కూడా చూస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన నమ్మి ఈ పార్టీలకు వచ్చాం. మాకు పైన గాడ్ ఫాదర్ కాదు, ఈ పార్టీలో మరి ఈయనే మనం పిలిచి ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈయన ఇక్కడి నుంచి మాకు గాడ్ ఫాదర్గా ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటారని మన కార్యకర్తలు కూడా మంచి చెట్ల చూస్తారని నమ్ముతూ మరి ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించిన ఏలూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ్ముళ్ళకు అన్నలకు మరి పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నన్ను ప్రేమతో ఆహ్వానించి ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నేను కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చంటి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి సమక్షంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పటికి కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరికీ అక్కడ గుర్తింపు లేకుండా పోయింది. ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ మేము పార్టీకి పనిచేయనప్పటికీ ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మా ఎవ్వరితో కూడా చంటి గారికి పని లేదు. ఏలూరు ప్రజలందరూ వన్ సైడ్గా చంటి గారికి తీర్పిచ్చారు. దాదాపు 63,000 ఓట్లు మెజార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి 42,000 వస్తే మెజార్టీ 63,000 మెజార్టీ వచ్చిందంటే అది ఆయన చేసిన కృషి ఫలితం. వాళ్ళు మాతో కాదు, ఎవరితో పని లేకపోయినా కూడా ఏలూరు అభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ళు సహకారం అవసరమని మాకు స్నేహహస్తం అందించి ఇవాళ నిజంగా మా అందరికీ మరొక రాజకీయ లైఫ్ని ఇచ్చిన వ్యక్తి బడేటి చంటి గారు. అలాంటి చంటి గారితో పనిచేయడం అనేది ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. మంచి నాయకత్వంలో నడుచుకుంటున్నామన్న ఆనందంతో ఇవాళ మమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చిన చంటి గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా రాకని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2019లో మరి ఏలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆళ్నాని గారు మరి డిప్యూటీ సీఎంగా చేశారు. అట్లాగే హెల్త్ మినిస్టర్గా కూడా రాష్ట్రానికి చేశారు. మరి 2022లో ఎలక్షన్స్ వస్తే 21లో మరి 47 మంది కార్పొరేటర్లు గెలిచాం.
మేమందరం కూడా 47 మంది కార్పొరేటర్లు, 5 కోఆప్షన్ మెంబర్లు, ఆయన డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఉండి కూడా ఈ 5 సంవత్సరాలు ఏలూరుని పరిపాలించినా కూడా మరి చంటి గారికి 63,000 ఓట్లు, ఆయనకి 43,000 ఓట్లు వచ్చినాయి. ఈయనకి 63,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి మెజార్టీ రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మేము ఇంతమంది ఉన్నా కూడా చంటి గారికి ఉన్నటువంటి సైన్యాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మా 50 మంది 43 మంది కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు, 5 కోఆప్షన్ మెంబర్లు మేమందరం ఉన్నాం. చంటి గారిది చాలా పెద్ద కుటుంబం. ప్రతి డివిజన్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ కేడర్ కానివ్వండి, చంటి గారిని చిన్నప్పటి నుంచి అభిమానించే మనుషులు కావచ్చు, పార్టీని అభిమానించే మనుషులు కావచ్చు, ఎవరైనా కానీ అంత పెద్ద సంఖ్యలో ఉండి మరి 2019లో ఓడిపోయిన తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ మరి చంటి గారి వెనకమాలే నడుస్తున్నటువంటి కేడర్ అందరికీ కూడా ముందుగా నేను వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. ఇందాకే మరి నేను చంటి గారు కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది. ఒక 2-3 ఫేజుల వారీగా మరి కార్పొరేటర్లని తీసుకుందారని చెప్పి అనుకుంటున్నాము. మరి ఒక 2-3 రోజుల్లో సుమారు ఒక 15-16 మందిని కార్పొరేటర్ని, అట్లాగే సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు 90% మొత్తం అందరూ నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులే. మరి కొత్తగా చంటి గారు 10% కొత్త బ్లడ్ ఎక్కిచ్చాడు. వాళ్ళు కూడా కొంచెం నాకు పరిచయం అవుతున్నారు. అందరితో ఒకసారి సంప్రదించి ఒక 2-3 ఫేజుల్లో మరి కార్పొరేటర్ అందరం కూడా తీసుకొని మరి చంటి గారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే కృషిలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయనకి చేదోడు వాదోడు కింద ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఆయన సారథ్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంటి గారికి, ముఖ్యంగా చంటి గారికి ఇంత మెజార్టీ తీసుకొచ్చినటువంటి ఏలూరు ప్రజలకు, ముఖ్యంగా ఆ ప్రజలు ఓటు వేయడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాలో 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్లిష్ట సవరణ 2025పై జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఆర్ఓలతో మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ 2025 తయారీకి పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి చనిపోయినా వలస వెళ్లిన వారి వివరాలు సర్వే చేయాలని చెప్పారు. 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటర్గా నమోదయ్యేందుకు దరఖాస్తులు అందించాలని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించి ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు అధికారులు కృషి చేయాలని అన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన యువతను ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున నమోదు చేసేందుకు ప్రతి కళాశాలలోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. ఒక కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లన్నీ ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటర్ నమోదు, చిరునామా మార్పు, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులో ప్రస్తుత ఫోటో మార్పు, జాబితాలో పేరు తొలగింపు అంశాలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025పై ప్రజలకు అవగాహన కలిగించి వినియోగించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటర్గా నమోదు వివరాలు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి వాటిని సరిచేయాలని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జిల్లా పరిషత్ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బాబ్జీ, ముక్కంటి తదితరులు పాల్గొన్నారు. Informing the polling station along with data like latitude, longitude in the BLO app. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిందా, యాక్టివిటీ చేసుకున్నారా తెలుసా? సో BLO యాప్ లో దాసదార్ దైతులు ఇది పోలింగ్ స్టేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా మీ BLO లో చేస్తున్నారా? మీకు ఐడియా ఉందా? చేస్తాను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను మేడం. వాళ్ళు 100% వెరిఫికేషన్ చేసి ఇప్పుడు పోలింగ్ స్టేషన్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు మేడం. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అయినా ఇంకోసారి నేను చెక్ చేసుకుంటాను మేడం. BLO యాప్ లో ఇది కూడా చేయాలని ఒక కాలం ఉంది. సో దయచేసి ఒక BLO యాప్ ఓపెన్ చేసి BLO లెవెల్లో ఏమేమి ఎంట్రీ చేయాలి కూడా చెక్ చేసుకోండి, ఆల్ ఆఫ్ యూ. ఓకే మేడం, చేస్తాను మేడం. Okay, so the conditions are no family is broken, all the family members are kept in the same section and at the same place. Electors residing in a building are enrolled in the same part. As far as possible, electors residing in a street are enrolled in the same part. So మీకు సెక్షన్ నంబర్, పార్ట్ నంబర్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడే ఫ్రెష్ గానే ఎలక్షన్ చేశారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటా. చేసుకోవడానికి నేను కూడా
means your BLOs are not doing the work అని అనుకోవచ్చా? సో లెఫ్ట్ అవుట్ ప్రాస్పెక్టివ్ ఎలక్టర్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. గుడ్ క్వాలిటీ కొంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉంటారు, నాలాగా నా పేరు చేసుకోండి, షిఫ్టెడ్, నా ఫోటోస్ బాగా లేదా మార్చుకోండి, నోట్ ఇవ్వాలి, మేము ఇట్లా సమ్మరీ రివిజన్ చేస్తున్నాము, మీకు ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే విడివిడిగా వేరే పోలింగ్ స్టేషన్ ఉంటే 2 కిలోమీటర్స్ దాటి ఉన్న పోలింగ్ స్టేషన్ మీకు మ్యాప్ చేసి ఉంటే, చనిపోయి ఉంటే, షిఫ్ట్ అయి ఉంటే మీకు పెడుతున్నాను. మీరు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకుని బిఎల్ఓస్ పంపిస్తున్నారు, పబ్లిక్ కి మనం ఇన్వాల్వ్ చేయాలా? వాళ్ళకి తెలియదు మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ ఇప్పుడు కూడా సమ్మరీ రివిజన్ చేస్తారు, ఇంజనీరింగ్ కాలేజెస్ అట్లా చేస్తారు. సో కాలేజెస్కి వెళ్ళి కొన్ని నోట్స్లు తీసుకోండి, కొన్ని ఫామ్లు తీసుకోండి. మీ పరిధిలో మన దగ్గర మంచి ఇంజనీరింగ్ కాలేజెస్, పెద్ద కాలేజెస్ బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం బాగా కవర్ చేస్తే మనకు తెలుస్తుంది, అవేర్నెస్ ఉంటుంది పబ్లిక్కి, మీరు వచ్చి చేసుకోవచ్చు. సో నేను మీకు ఏం చెప్తున్నానో ఇంటర్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏంటి, ఇంకా ఏంటి ఎక్కడ ఉన్నది కదా, సో ఏంటి అని అందరికీ చెప్పాలి. సో ఇది నాకు మీరు అట్లా సఫిషియెంట్ పబ్లిసిటీ చేసామని కూడా నాకు ఇన్ఫర్మేషన్ మీ అందరి దగ్గర నుంచి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచిగా చదువుకోవాలని సూచించారు. సన్మానాలు, సత్కారాల వల్ల సంతృప్తి మాత్రమే కలుగుతుందని, నలుగురికి ఉపయోగపడే రీతిలో సేవ చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుందని బడేటి చంటి స్పష్టం చేశారు. సినీ నటులు బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50వ వసంతాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు గాంధీనగర్లోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఏలూరులో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీనగర్ 12 పంపుల సెంటర్లోని నగరపాలకోన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. అలాగే 2 విద్యార్థులకు 2 సైకిళ్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సినీ నటులు బాలకృష్ణ అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. తాను ఇచ్చిన పిలుపు మేరకు పుస్తకాలను సేకరించి విద్యార్థులకు అందించడం మంచి పరిణామమని చెప్పారు. ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీబీజే తిలక్ ఆధ్వర్యంలో అభిమానులు సుమారు 1.5 ఏడాదిన్నర పాటు ఏలూరులో అన్నదానం చేయడంతోనే ఏలూరు జిల్లాకు 4 అన్న క్యాంటీన్లు వచ్చాయని అన్నారు. కూటమి ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోందని, విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అలాగే పాఠశాలకు అవసరమైన 30 ఫ్యాన్లను అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, 40వ డివిజన్ ఇన్ఛార్జ్ బొర్రా ప్రసాద్, 35వ డివిజన్ ఇన్ఛార్జ్ అలసంగి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ బౌరోతు బాలాజీ, ఆకుల రంగారావు, శేషపు వెంకటేశ్వరరావు, భీమవరపు పాపారావు, కొల్లేపల్లి రాజు, బేతా పద్మావతి, ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీబీజీ తిలక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్తామన్న ఉద్దేశంతో, రాజకీయాలు అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలన్న ఒక సదుద్దేశంతో డే 1 నుంచి కూడా ఏదైతే ఫస్ట్ నాకు దండలో బొకేలు ఇస్తున్నారో దానివల్ల దుర్వినియోగం డబ్బు అవుతుందనే ఉద్దేశంతో పుస్తకాలు ఇవ్వమని చెప్పాను. అది పుస్తకాలు ఇవ్వటం అందరూ కూడా కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా అధికారులు అవ్వచ్చు నా దగ్గరికి వచ్చేటప్పుడు పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకాలను రమారమి 8 స్కూల్కి పంపించడం జరిగింది. వీళ్ళు కూడా వారోత్సవాలు చేస్తున్నప్పుడు ఏదో కార్యక్రమం చేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా పుస్తకాలు మేము తీసుకుని పుస్తకాలు ఇస్తామని చెప్పారు. నా దగ్గర ఉన్నాయి కూడా ఇస్తాను, మీకు అన్ని కలిపి ఇవ్వండి, ఏం తగ్గినా కూడా మీరు తీసుకోండి అని చెప్పారు. ఎవరికైనా ఆపద ఉన్నది అంటే అందరూ కూడా ఆదుకోవాలని ఒక సందేశం ఇచ్చాను. దానికి అందరూ కూడా ముందడుగు వేస్తూ వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదోటి సాయం చేయడానికి ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని సన్మానం చేస్తే నాకు వద్దని చెప్పి తెల్లారు అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా సరిచేయించమని చెప్పి శంకరవారి తోట దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే అతను 6,000 రూపాయలు జేసీబీకి అయితే తెల్లారు అన్నింటికి పెట్టి చేయించాడు. అలాగే ఎవరికి వాళ్ళు చేసింది అతను 6,000 రూపాయలు అతను ఖర్చు పెట్టడం పెద్ద ఇబ్బంది లేదు, కానీ అలాగే చేశారు. అలాగే ఆర్ఎన్ఆర్ నగేశ్వరరావుపేట అంతా ఒక మిషన్ పెట్టుకుని మొత్తం ఏదైతే ఉందో జంగిల్ క్లీనెన్స్ ఆయన చేసుకుంటానని చెప్పాడు, చేసుకోమని చెప్పాం. ఎందుకంటే ఎవరికాలు పరిశుభ్రత చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళు మనం చేసుకోవాలి. మిగతా పని ఏదైతే గవర్నమెంట్ సైడ్ నుంచి లక్షల వ్యయంతో ఏదో తప్పనిసరిగా మేము చేసి పెడతాం. ఏలూరు పరిశుభ్రత, ఏలూరు బాగు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, మరి పిల్లలందరికీ కూడా దీవెనలు ఇస్తూ తప్పనిసరిగా మీరు అందరూ చదువుకోండి. గవర్నమెంట్ స్కూల్లో నుంచి మెరిట్ విద్యార్థులు రావాలి. గవర్నమెంట్ స్కూల్కి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నటసింహ లెజెండ్, మా అభిమానుల ఆరాధ దైవం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చలనచిత్ర రంగ ప్రవేశం చేసి రేపు ఆగస్టు 31కి 50 సంవత్సరాలు నిండుకున్న సందర్భంగా
మరి అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘాల తరఫున మేము ఇచ్చిన పిలుపుకు ప్రపంచం నలుమూలల నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులు కూడా ఇది పెద్ద ఎత్తున సంబరాలుగా, పెద్ద పండగ అభిమానులకి ఊరు, వాడ, పట్టణం, గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే నిన్న ఏలూరులో ప్రేమాలయంలో వృద్ధులకి ఫ్రూట్స్ పంచాం. మరి ఈరోజు మన పండిన పంపుల సెంటర్ స్కూల్లో బుక్స్ పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి స్కూల్ సిబ్బందికి కానీ, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి కానీ, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మంచి నటనతోనూ ఈరోజు మన హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ చతురతతోనూ 2 విధాలుగా పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తున్నటువంటి విలక్షణమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి బాలకృష్ణ గారు. సేవకు ప్రతిరూపంగా నిలుస్తూ విశ్వాసులకు ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న బిషప్ పొలిమేర జయరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని పలువురు ఫాదర్లు ఆకాంక్షించారు. మంగళవారం క్యాథలిటికల్ చర్చిలోని విచారణకర్త ఫాదర్ మైకేల్ ఇంజమల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బిషప్ పొలిమేర జయరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్ద ఫాదర్లందరూ పూర్ణ కుంభంతో పొలిమేర జయరావును సాదరంగా తోడ్కొని వెళ్లారు. అనంతరం దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావును ఘనంగా సత్కరించారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బిషప్ హౌస్ ప్రొక్యురేటర్ ఫాదర్ రాజు, వికార్ జనరల్ ఫాదర్ బాలా, సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఎమాన్యుయల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే నూతనంగా నిర్మించిన గేట్ను ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు.
దాన్ని శోధించి సాధించడమే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ప్రార్థన. అందరూ ఆ ప్రార్థన ఆశిస్తున్నాం, ఆ దిశగా ప్రార్థిస్తాను. మా సహోదరి సహోదరులు మీ కార్యక్రమాలు చేపట్టిన వారందరికీ నేను జ్ఞాపకం వారిని విధిమైన ప్రకాశంలో చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కన్నితని పరివారంతో పునీత యోసేపు గారితో పునీత అపోస్తలులతో పునీత మోనికమ్మ గారితో ఆరుని సేవ చేసిన సకల అందరితో మా గురువు జీవితంలో భాగంలో దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా జయప్రదంగా జరగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా ఈనాడు ఈ దివ్య పూజ వరకు ఏర్పాటు చేయడానికి మనమందరం ఇక్కడ హాజరై దివ్య పూజలో పాల్గొనడానికి ప్రధాన కారకులు ఫాదర్ ఐ మైకేల్ గారు, అమరోద్భవి కథీడ్రల్ విచారణకర్తలు. వారి బృందానికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఒకసారి చెప్పండి కొట్టి వారికి సహాయంగా పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా మన తండ్రి గారి వరకు పూజలు పాల్గొని ప్రార్థన చేయడం చేసినటువంటి మరి వివిధ మేకరాశులు చేసిన గురువులు, అమ్మగారు, బ్రదర్ గారు, క్యాండిడేట్స్, పేరెంట్స్, విశ్వాసులు ప్రతి ఒక్కరికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. తండ్రి గారు పశ్చిమ బెంగాల్లో మెడికో ట్రైనీని మహిళా డాక్టర్ పైన అత్యాచారం హత్య చేసిన ఘటన నిరసిస్తూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, దుగ్గిరాల డెంటల్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, సెయింట్ జోసెఫ్ అధ్యాపకులు, విద్యార్థులు, సెయింట్ జాన్స్ అధ్యాపకులు, విద్యార్థులు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ర్యాలీ సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల నుండి ప్రారంభమై అమీనాపేట పోలీస్ కళ్యాణ మండపం ప్రభుత్వాసుపత్రి మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సాగింది. అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెరెసా కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ డాక్టర్ మెర్సీ, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్ శ్యామలారాణి, సెయింట్ ఆన్స్ కాలేజీ విద్యార్థి వి అంబిక, డెంటల్ కాలేజీ విద్యార్థి మాట్లాడుతూ బెంగాల్ మెడికో ట్రైనింగ్ మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. కొత్త కొత్త చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమర్శించారు. ఏలూరులోని గత 6 నెలల్లో 6గురిపై అత్యాచార ఘటనలు వెలుగు చూశాయని అన్నారు. సమాజంలో మహిళలను 2వ తరగతి పౌరులుగా చూసే సంస్కృతి పోవాలని అన్నారు. సినిమాలు, సాహిత్యం, ఇంటర్నెట్ మాధ్యమాల్లో హింస, అశ్లీలతను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ సెంటర్లో విద్యార్థులు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేకంగా స్కిట్లు ప్రదర్శించారు. ఇవి చూపర్లను చాలా ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్టీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుశీల, ఎన్ఎస్ఎస్ఎల్ ఉమెన్ సెల్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజీ దుగ్గిరాల కరస్పాండెంట్ మోజెస్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ స్లీవరాజు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి హైమావతి, నాయకులు జై హరీష్, దుర్గా, డివైఎఫ్ఐ నాయకులు పి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెయింట్ తెరెసాస్ మహిళా కళాశాల మరియు సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్, ఐద్వా, ఇంకా వేరే కాలేజెస్ అన్ని ఈ నగరంలో ఉన్న మరి పలు కాలేజెస్ ద్వారా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని, ఈ ర్యాలీని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారానికి అగెయిన్స్ట్గా ఈ వాయిస్ రైజ్ చేయాలని, మన సమూహంలో మన సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, ఘోరాలు, అమానుషికంగా మృగీయంగా జరుగుతున్న కేసెస్ వింటుండే బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులు అందరూ ఆనుకొని దాని గురించి మర్చిపోతాము, నినాదాలు చెప్తాము, లేకపోతే కొన్ని స్లోగన్స్ చెప్పేసి ఊరుకుంటున్నాము. కానీ మేమందరం కలిసి, విద్యార్థులు అందరం కలిసి ఇది ఎందుకు చేస్తున్నామంటే మన సమాజంలో ఒక ఆలోచన విధానంలో మార్పు అంటూ రావాలి. సెయింట్ తెరెసా కాలేజీ, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఇతర కాలేజీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న ర్యాలీ కలకత్తాలో జరిగినటువంటి అమానుషం, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇన్ని రోజులైనా కానీ న్యాయం అన్నది సత్వరం జరగాలి. మనుషుల ప్రాణాలు రక్షించే డాక్టర్లకే రక్షణ లేకపోతే రేపొద్దున ఎలా డ్యూటీస్ చేయాలి?
అందుకనే మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఐద్వా మహిళా సంఘం అలాగే తెరీసా డిగ్రీ స్టూడెంట్స్ అట్లాగే డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేసే వరకు మహిళా సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని విద్యార్థులను కలుపుకొని మా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. నార్మల్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఏంటి అంటే ముందు పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆడపిల్లలు పుట్టినప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఈ రోజుల్లో చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా, మనకి డాన్స్ అని ఆడపిల్లకి ఏమేమి ఇష్టం అన్నీ నేర్పని ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తనని తాను ఎలా కాపాడుకోవాలి అనే స్కిల్స్ మాత్రం ఏ ఆడపిల్లకి ఏ పేరెంట్ నేర్పట్లేదు కూడా. అందరికీ తెలుసు 11 years పిల్లలు ఇన్సిడెంట్ జరిగిందని మన స్టేట్లోనే జరిగిందని అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటి అంటే మేము ఇలా వీడియోస్ చూసి చెడిపోయామని క్లియర్గా చెప్తున్నారు. ముందు అలాంటి వీడియోస్ మన సోషల్ మీడియా రాకుండా బ్యాన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అలాగే పిల్లలకి ఆడపిల్లలకి ఏమో ముందు డిఫెన్స్ నేర్పించడానికి ప్రతి స్కూల్స్ కాలేజెస్లో ఒక అవగాహన కంపల్సరీ ఉండాలి. అలాగే అబ్బాయికి మోటివేషనల్ క్లాసెస్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. సో మరి గవర్నమెంట్ వచ్చి సేవ్ చేస్తుందని కాదు, మన వాళ్ళని మనమే రక్షించుకోవాలి. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలానే ఉంటూ ఉంటాం. చేంజ్ అనేది ఏదో లాస్లోనే ఏదో గవర్నమెంట్లోనో మారాలనుకోవడం అది మన మూర్ఖత్వం అంతే. ఎక్కడి నుంచో చేంజ్ రాదు, చేంజ్ మనలోంచే రావాలి. ఎవరో వచ్చి ఫిజికల్ అసాల్ట్ చేస్తేనే ఒక తప్పు జరుగుతుంది అనుకునే బుద్ధి నుంచి మనము ఒక అమ్మాయి కనీసం తను అన్సేఫ్గా ఫీల్ అవుతున్నా ఎవరైనా తనని వర్బల్ అబ్యూస్ చేస్తున్నా కూడా అది చాలా తప్పని మనం ఖండించడం నేర్చుకోవాలి. ఒక అబ్బాయే కాదు ఒక అమ్మాయి కూడా మన చుట్టుపక్కల మనం చూసినప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలరెన్స్ అనేది ఉంటుంది. బాధల్ని వాళ్ళు ఫోర్స్ తీసుకునే అంత. సో మనం ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. ఒక జెండర్ అందరినీ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో జరగలేదు మన అమ్మాయి కాదు అనుకుంటూ ఉంటే ప్రతి గంటకి 90 మంది ఆడపిల్లలు ప్రతి ఒక్క చోట రేప్కి గురవుతూ ఉంటారు. సో మన ఇంటి దగ్గరికి వచ్చాక మనం రియాక్ట్ అవుతాం అనుకుంటే మాత్రం దానికి ఎక్కువ టైం కూడా లేదు. ఎందుకంటే ఆ 90 మందిలో ఏదో ఒక రోజు అది మీ తల్లే అవ్వచ్చు, మీ చెల్లె అవ్వచ్చు, లేదా నేనే ఇంకొక రోజు ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను ఇంకోసారి నేను అవతల న్యూస్లో నేనే న్యూస్ అవ్వచ్చు. సో మనలో అంటూ ప్రతి ఒక్కరిలో చేంజ్ అనేది వచ్చేంత మాత్రం వరకు కానీ ఈ ప్రాబ్లం అనేది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో లాస్ కోసం కాదు మనలో చేంజ్ కోసం అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్ ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. రామన్ కథోలిక పీఠం ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం పలు సేవా కార్యక్రమాలు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుయల్ తాతపూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలకు విచ్చేసిన బిషప్ జయరావుకు ఘనస్వాగతం పలుకుతూ తొలుత మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏలూరు పీఠాధిపతి, అపోస్తలిక పాలనాధికారి, విశాఖ అగ్రపీఠం మరియు సోషల్ సర్వీస్ సెంటర్ చైర్మన్ బిషప్ జయరావు జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు విద్యానగర్లోని సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు నగరంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏలూరు వారిచే పేదలకు పండ్లు పంపిణీ, రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు వారిచే రక్తదాన శిబిరం, J&J కరుణోదయ విభిన్న ప్రతిభావంతుల పాఠశాల విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు పంపిణీ, విహాన్ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ సహా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుయల్ తాతపూడి ఈ విషయాలను తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిషప్ హౌస్ ప్రొక్యూరేటర్ ఫాదర్ రాజు, వికార్ జనరల్ ఫాదర్ బాలా, సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ మోదిస్, క్యాథడ్రల్ చర్చ్ విచారణకర్తలు ఇంజుమాల్ మైకేల్ తదితర ప్రముఖులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇరవై తారీఖు బదులుగా గౌరవ పీఠాధిపతులను అన్ని దానాలలో కన్నా ముఖ్యమైన దానం అన్ని వస్తువుల వలె అంగంలో కొనుక్కోలేదు. మనిషి శరీరంలో చేసే గొప్ప దానం, మహాదానం గుర్తు వస్తుంది. మిస్టర్ కోవిల్ క్రై వెన్ యు డై. వ్యక్తి జన్మించినప్పుడు ఒక బిడ్డ జన్మించాడు. అదే నీవు సమాజానికి చేసిన పథక చెప్తున్నాడు. దేహం ఆ దేవుడిస్తే చేయాలనుకుంటున్నావు, గుర్తించుకో. దానికి అభినందనలు. ఆ దర్శించిన వంటి ఆ దేవుణ్ణి నామములో పేరట సేవ చేయడం అదే సూక్తిని ఆధారం చేసుకున్న మాన్యులు మహాశిష్య గణన వహించిన జాన్ ములగల తండ్రి గారు ఈ ఏలూరు కథోలిక పీఠానికి పీఠాధిపతిగా ఎంపిక చేయబడి ఆశీర్వాదం ఆయన మరణాంతరం 2009 డిసెంబర్ 16 తారీఖు వరకు, అంటే చివరి శ్వాస వరకు యోధుడుగా, పేదల పార్టీ ప్రతినిధిగా యావత్ ఏలూరు
కాకుండా పీఠ పరిధి దాటి ప్రజల హృదయాన్ని తాకిన హృదయ చప్పుడు జానపడుతుంది. వారు ఈ ప్రాంతంలో ఈ జేవియర్ నగర్లో ఆయన పీఠానికి ఒక ఇంటిని మరియు పేదలకు సేవలు అందించడానికి మరొక ఆశ్రయాన్ని నిర్మించారు. అదే ఈ సోషల్ సర్వీస్ సెంటర్. వారి ఆశయ శక్తి పోరాడిన ఆ వ్యక్తి ఆశయాలతో ఈరోజు ఈ ఏలూరు తరలింపడం ముందుకు సాగుతుంది. అందుకు రెండవ పీఠాధిపతిగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను, గౌరవంగా ఆయన సేవను తీసుకెళ్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఆ మదర్ తెరేసాను స్మరిస్తూ దానిలో పాలు పంచుకుని మన ఆనందాన్ని మరింత ఎక్కువగా రెట్టింపు చేయడానికి మన మధ్యలోకి వచ్చిన మన ప్రీతమ తండ్రి గారికి అందరం కూడా హృదయపూర్వకమైన ఆర్థికంగా వారికి చెప్పడంతో ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా మిగతా గురువులందరికీ సమాజం పట్ల గౌరవం, బాధ్యత చాలా ఎక్కువ. ఎందుకంటే సమాజ శ్రేయస్సు కొరకు పేద పీడిత ప్రజలను ఆయన చూపించు ప్రేమ, ప్రోత్సాహం, వారిని ఆదుకోవాలని తపన మరువలేనిదని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వారే స్వయంగా ఎన్నో డోనర్ ఏజెన్సీస్ కి కలిసి మాట్లాడి మన సాంఘిక సేవ సంస్థ ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లుగా ఆపద సమయాలలో, విపత్కరమైన సమయాలలో, వరదల సమయాలలో, న్యాచురల్ కటాస్ట్రోఫ్స్ వచ్చిన సమయాలలో కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహం చూపుతూ తోడ్పడుతున్నందుకు మన తండ్రి గారికి నిండైన మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చెప్పనంటున్నారు, ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం తగ్గించుకుంటూ వెళ్తున్నారు. వారు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి మేత్రాసనంలో 11 సంవత్సరాలుగా మనందరితో ఎంతో అనుబంధం పెంచుకుని ఎన్నో గొప్ప కార్యాలు చేసి మనందరికీ మనలో ఒక వ్యక్తిగా కలిసిపోయినందుకు బిషప్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేత్రాసనం తరపున మేత్రాసనం గురువులు, ఉపదేశులు, కన్యాస్త్రీలు, సకల విశ్వాసం అందరి తరపున నేను పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు నగర అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నగర సుందరీకరణకు కృషి చేయాలని నూతన కమిషనర్ భానుప్రతాప్కు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు సూచించారు. మంగళవారం పవర్పేటలోని మేయర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ మేయర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. బిషప్ పొలిమేర జయరావు జన్మదినాన్ని పురస్కరించుకుని బిషప్ హౌస్లో సెయింట్ జోసెఫ్ జనరల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలను అందించి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్లేవరాజు తదితరులు పాల్గొన్నారు. His principals and the staff. So here is a little dress. Thank you, Nana. Thanks for that. Thank you, Nana. Thank you so much. On behalf of the Dental College and Nursing College, the staff, non-teaching staff, అండ్ స్టూడెంట్స్ అందరి తరపున మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మీ అందరి ప్రార్థన ఏమిటంటే దేవుడు మీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి
ఏలూరుపేటని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా భగవంతుడి దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంలో సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మొత్తం కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క దీవెనలతో, మీ యొక్క పర్మిషన్స్తో అందరూ స్టాఫ్ కూడా చాలా చక్కగా కోఆపరేషన్ చేస్తున్నారు. NAAC తీసుకురావడానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఇది వస్తే మా కాలేజీకి ఒక పెద్ద పేరుగా వస్తుంది. మీరు ఇచ్చే ఆశీస్సులు, మీరు ఇచ్చే దీవెనలతో డిసెంబర్ లోపల మాకు NAAC వస్తుందని, దానికోసం ప్రార్థన చేయమని మరొకసారి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. For your committed and dedicated service, you always keep the record of all the good work you are doing. Our people are in need like you, a bright minds and a good heart, because our students need your upliftment, your formation, above all your empathy towards our students is very much appreciated. Once again, I appreciate and thank Father Moses, the correspondent and the secretary, and our principal, Slevaraj Garu, vice principals, Madam Anuradha Garu and Arun Garu, our HODs and my dear students. Thank you for wishing me. May God bless you all. Thank you. ఉపాధి హామీ పనులపై నిర్వహించే సామాజిక తనిఖీలు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఉండాలని ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారిని వివి విజయలక్ష్మి కోరారు. బేముడోలు మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టిన 17వ విడత ఉపాధి హామీ పనులపై గ్రామాల వారీగా సామాజిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ మండల పీఓ, ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి దేవి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో బేముడోలు మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా విజిలెన్స్ అధికారిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారిని మాట్లాడుతూ గ్రామాల వారీగా సామాజిక తనిఖీలు నిర్వహించే సమయంలో విస్తృత స్థాయి ప్రచారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గుర్తించిన లోపాలను వచ్చే సామాజిక తనిఖీ సమయానికి పునరావృతం కాకుండా సిబ్బంది జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తొమ్మగుంట భవానీరంగ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మరి వేతనదారులందరికీ కూడా వేతనాలు అన్నీ సక్రమంగా అందినాయా లేదా, అదేవిధంగా అన్ని పనులు కూడా అక్కడ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినాయా లేదా అనేది ఒకసారి చూపించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి. మరి కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పెద్ద మొత్తంలో ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసే పథకం ఏదైనా ఉంది అని అంటే ఎన్ఆర్జీఎస్ స్కీము. ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ అనేది మనకి ఒక చట్టంగా చేయబడినటువంటి ఒక యాక్ట్తో కూడినటువంటి స్కీమ్ ఇది. దీంట్లో మరి మనం ఏదైతే ఖర్చు చేసామో అంతా కూడా పీపుల్స్ ఆడిట్ అంటే సోషల్ ఆడిట్ అనే ఒక దాన్ని ఎంటైర్ ఏ స్కీమ్కి కూడా మనం అనుసంధానం చేయలేదు. ఈ యొక్క ప్రోగ్రామ్కి అనుసంధానం చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ మనం ఏదైతే ఖర్చు పెట్టామో వాటికి సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్సే కాకుండా గ్రామ స్థాయిలో మీ యొక్క నాన్ గవర్నెన్స్ కింద, గుడ్ గవర్నెన్స్ కింద ఉండే కొన్ని పద్ధతులు అవలంబించాల్సిన కూడా రిజిస్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొసీజరల్ యాక్టివిటీస్, మీరు వేతనదారులకి రోజ్గార్ దివస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా లేదా, అదేవిధంగా ఆ గ్రామంలో వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సమాచార బోర్డు, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన ఏడు రకాల రిజిస్టర్స్ ఏదైతే మీరు మెయింటైన్ చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారా లేదా అనేది కూడా మరి టీం వారు చూస్తారు. కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా మీరు మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. వాళ్ళకి బాధ్యతాయుతంగా ఉండి ఈ వర్క్స్లో మీరు గత 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం మీరు చూశారు, వర్క్స్ అన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేశారు. ఏ పనులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పనుల్ని మనం అక్కడ టేకప్ చేయాలి, అది మన గ్రామంలో ఈ స్కీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి వేతన రూపంలో వచ్చినటువంటి ఆ సొమ్ముని మరి మీకు 60:40 రేషియోలో మీ గ్రామ పంచాయతీకి మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ మొత్తంలో రావడానికి, మీ మండలానికి రావడానికి, మీ నియోజకవర్గానికి రావడానికి గౌరవ మీ పెద్దలు, మీ శాసనసభ్యులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చక్కగా ఈ స్కీమ్ను ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ, సాహిత్యం నిత్యం మనతోనే ఉంటుందని, కాకపోతే సాహిత్యాన్ని మనం గుర్తించగలగాలని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేష్ కార్తిక్ నాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాష దినోత్సవ వేడుకను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమేష్ కార్తిక్ నాయక్ మాట్లాడుతూ తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఎస్టిఎస్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉండేవారికి తెలిసిన సాహిత్యం కొంతమంది కవులకు కూడా తెలియదని అన్నారు. కానీ ఆ సాహిత్యాన్ని మనం గుర్తించగలగాలని చెప్పారు. ఎంచుకునే అంశాన్ని బట్టి సాహిత్యం తీరు మారుతుందని అన్నారు. పుస్తకాలు చదవడం వల్ల ఒక మనిషి తనను తాను ఎలా మార్చుకోవాలో తెలుస్తుందని, దీనికి ప్రత్యేక ఉదాహరణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని, సాహిత్యంపై మక్కువ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు, సీనియర్ అధ్యాపకులు ఎం మధు, యు వెంకటాచార్యులు, ఎం శ్రీనివాసరావు, టి ఝాన్సీరాణి, వెంకటలక్ష్మి, విజయ్ దీపిక తదితరులు పాల్గొన్నారు. ఒక 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు. మనం సాహిత్యం అంటే అదేదో మనకు అందరికీ రాక్షణ అనుకుంటూ ఉంటాం, కానీ రోజువారీ జీవితంలో అంటే పొద్దున్న లేచినప్పుడు మనం స్నానం చేయకపోయినా మన అమ్మ తిడుతుంది, మన నాన్న తిడతారు, లేదంటే ఇంకేదో ఏదో కథలు పడుతున్నవారు అంటారు. ఇవన్నీ కూడా దాదాపుగా కథలే. మనం కొన్నిసార్లు మన నాన్నగారు కావచ్చు జానపద కథలు చెప్తుంటారు, పాటలు పాడుతుంటారు, లేదంటే మనమే అసలు ఫ్రెండ్స్తో చాటింగ్ చేసినప్పుడు బర్త్డే కోసమని విషెస్ పంపిస్తూ ఉంటాం ఏవేవో రాసి. అన్నీ కూడా సాహిత్యం అనేది ఎక్కడో ఉంది అనుకుంటాం, కానీ ఎప్పుడు మన చుట్టూ మన లోపలే ఉంటుంది. అది సాహిత్యం తెలవడానికి కొంత టైం పట్టవచ్చు మనకి, కానీ ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. కవిత్వం అనేది అదేదో పెద్ద రహస్య భాష అని అంటాం, కానీ నిజంగా మనకి తెలిసిన రహస్య భాష కవులకు కూడా తెలిసి ఉండదు. ఎప్పుడైనా చూడండి, పల్లెటూర్లలోకి వెళ్తే వాళ్ళు మాట్లాడే భాష కానీ లేదంటే వాళ్ళు చెప్పే పాటలు ఏదైనా కానీ చాలా వినూత్నంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో కొన్నిసార్లు అర్థం కాదు, కానీ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దీనిలో ఇంత డెప్త్ ఉందా, ఇంత ఉందా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. సో ఆ సాహిత్యం అనేది పెద్ద విషయమే కాదు, అది మనకి ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది. కాకపోతే కొంచెం అది ఎలాంటి సాహిత్యం, మనం ఏ ప్రక్రియను ఎంచుకుంటాం అంటే కవిత్వం, ఆ కథ, వ్యాసం ఏదైతే ఉందో ఆ ఎంచుకున్న ప్రక్రియను బట్టి ఆ సాహిత్యం అనేది మౌల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లైక్ రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు. అసలు ఆయన పుస్తకాలు ఎప్పుడు చూసినా పుస్తకాలు. ఒక మనిషి నిజంగా తనని తను తెలుసుకోవాలంటే సాహిత్యం అనేది అవసరం. ఆ సాహిత్యంలో ముఖ్యంగా పుస్తకం, మీరు ఎటువంటి పుస్తకాన్ని ఎంపిక చేసుకొని చదువుతున్నారు అండ్ ఆ పుస్తకం ద్వారా మీరేం నేర్చుకుంటున్నారు, లేదంటే మీకేం అర్థమైంది, మీకు ఎంతవరకు మీకు భాష వచ్చు, లేదంటే మీలో ఎంత అంటే తెలుసుకోవాలన్న తృష్ణ ఉందో అదంతా కూడా సాహిత్యం ద్వారా తెలుస్తుంది. సో దీన్ని బట్టి మీరు మీలో ఉన్న తృష్ణ ఏంటి, మీరు ఏం రాయాలి, ఎలాంటివి రాయాలి, ఏ పుస్తకాలు చదవాలని మీరే డిసైడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని డ్రైనేజీల్లో సిల్ట్ పూడికితీత పనులను మంగళవారం చేపట్టారు. బొట్టాయిగూడెం రోడ్లో జరిగిన ఈ పనులను చైర్పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే డ్రైనేజీల్లో పూడికితీత పనులను చేపట్టామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించామని, దీనిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి ప్రజలందరికీ నా నమస్కారం. త్రినేత్ర హాస్పిటల్ కాడ డ్రైనేజీ పూడిపోవటం వలన ఇవాళ తీయడం జరిగింది. చాలా లోతుగా ఉంది, అది కూడా తీస్తున్నారు. వర్షాకాలంలోని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ చేస్తామని ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో మన గౌరవనీయులు చైర్మన్ బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో ఉన్న మేజర్ డ్రైన్లు అన్నీ కూడా పూడికి తీయడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో ఇవాళ త్రినేత్ర హాస్పిటల్ కాడ ఇవాళ గౌరవ చైర్మన్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా తీవ్రంగా డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా ఎక్కువ సిల్ట్ ఉండటం వలన దాన్ని వెంటనే తీపిచ్చి రేపొద్దున్న వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జంగారెడ్డిగూడెంలో ఉన్న అన్ని మేజర్ డ్రైన్లు కూడా తీయమని చైర్మన్ గారు ఆదేశించడం వలన ఇవాళ ఇక్కడ ఈ వర్క్ ఇవాళ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మేజర్ డ్రైన్లు కూడా చేసి జంగారెడ్డిగూడెంలో ఉన్న డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా శుభ్రపరుస్తాకి ఇవాళ గౌరవనీయులు మున్సిపల్
చైర్మన్ గారు ఇలా చేయడం చాలా ఆనందకరంగా తెలియజేస్తుంది. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.